నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష లయలు. గత వీడియో కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను తెలియజేశాను. చివరిలో కొంత సాంకేతిక కారణాల వల్ల వీడియో పూర్తి చేయలేకపోయాను. ఇప్పుడు మరిన్ని ముఖ్యమైన విషయాలు కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి మార్చి 3వ తేదీ 2026 సంవత్సరము 3:19 నుండి సాయంత్రం 6:47 వరకు దాదాపుగా 3:30 గంటల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది. కేతుగ్రస్త చంద్రగ్రహణము ఇది సింహరాశిలో ఏర్పడింది. సింహరాశిలో పుబ్బా నక్షత్రము, పూర్వ పాల్గొని అంటారు. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రాచార్యుడు, వీనస్. సో సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడినప్పుడు దానికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఈ గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించిన విషయాల్లో గర్భిణీ స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని సూచించడం జరిగింది. ఎందువల్లంటే మామూలుగా గర్భం దాల్చిన తర్వాత 9 మాసాలు తర్వాత శిశువు పూర్తిగా పరిణితి చెంది శిశువు యొక్క జననం జరుగుతుంది. ఈ 9 మాసాలు నవగ్రహాలకు సంబంధించిన కాస్మిక్ ఎనర్జీ అంటారు. నవగ్రహాలకు సంబంధించిన ప్రభావము, వాటి ప్రభావంతో ఆ గ్రోత్ అంటే ఆ పిండము అంటారు. ఆ పిండము రూపు దాల్చి మానవ ఆకృతి దాల్చి ఒక్కొక్క నెలలో కొన్ని అవయవాలు డెవలప్ అవుతూ ఉంటాయి, అంటే అభివృద్ధి చెందుతాయి. తల భాగము, తర్వాత కాళ్ళు చేతులు ఏర్పడము మొదటి నెలలో కొన్ని, రెండవ మాసంలో, మూడవ మాసంలో హార్ట్ అంటే శిశువుకు సంబంధించిన గుండె లయ ప్రారంభం కావడము 2 నుంచి 3వ మాసంలో ప్రారంభమవుతుంది. ఇది తర్వాత ఇతర అవయవాలు ఏర్పడటము, అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్, కిడ్నీలు కానీ, లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, ఇతర మెదడు డెవలప్మెంట్స్, ఇవన్నీ ఒక్కొక్క మాసం గడిచే కొద్దీ నవగ్రహాల ప్రభావము ఆ ఎదుగుతున్న శిశువు మీద నవగ్రహాల ప్రభావం ఉంటుంది. నవగ్రహాల యొక్క కాస్మిక్ ఎనర్జీ చేతనే అది ఆ శిశువు మీద ప్రభావం చూపడం వల్ల ఎదుగుదల అనేది పూర్తి అవుతుంది, పరిసమాప్తి అవుతుంది. 9 గ్రహాలకు 9 నెలలు ఏదైనా శిశువు తల్లి గర్భంలో ఉండడం జరుగుతుంది. తర్వాత ప్రసవం జరిగి ఈ సశరీరంగా ఈ ప్రపంచంలోకి రావడం జరుగుతుంది, పంచభూతాలకు లోను కావడము జరుగుతుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఈ గ్రహణము జరిగిన సమయము ఏ 2 గంటలు 3 గంటలు, ఆ విధంగా కొన్ని సందర్భాల్లో 4-5 గంటలు కూడా కొనసాగుతుంది. ఈ గ్రహణము జరిగిన సమయంలో గ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ, నవగ్రహాల్లో ఈ చంద్రుడు, సూర్యుడు కూడా ఒక్కొక్క గ్రహంగా మనము చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు. చంద్రుడికి సంబంధించి మాతృకారకుడు చంద్రుడు, అదేవిధంగా మనసు కారకుడు, అంటే చంద్రమా మనసో జాత అని పురుష సూక్తంలో చెప్పబడి ఉంది. అంటే మన మనసు, మెంటల్ యాటిట్యూడ్, మానసిక పరిణితి, ఇవన్నీ ఆలోచనలు, ఇవన్నీ చంద్రుడికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. సో ఈ విధంగా కేతువు చంద్రుడిని ఆ గ్రహణం ప్రారంభ సమయం నుండి గ్రహణము అంత్యకాలం వరకు కేతుగ్రహం యొక్క కంట్రోల్లోకి, అంటే కేతుగ్రహము ఆ చంద్రుడిని గ్రహించడం జరుగుతుంది. గ్రహించడం అంటే చంద్రుడు పూర్తిగా కేతుగ్రహ ప్రభావంకు లోను కావడం జరుగుతుంది. తర్వాత గ్రహణము అంత్య సమయం తర్వాత పుణ్యకాలం అంటారు. ఆ గ్రహణము విడిచి తిరిగి చంద్రుడు ఉదయించడం జరుగుతుంది. కానీ అది దోషకాలము. చంద్రుడు 3 గంటలు 3:30 గంటల కాలం కేతువు యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అంటే అటువంటి సమయంలో
సాధారణంగా అది కాక ఈ ఆ, పౌర్ణమి మంగళవారం రోజు ఆ, ఈ గ్రహణము కేతుగ్రస్త గ్రహణం రావడం జరిగింది 3వ తేదీ మార్చి 2026. సో పౌర్ణమి రోజు చంద్రుడు చాలా ఫుల్ మూన్ అంటారు, అంటే చాలా అద్భుతంగా కళాత్మకంగా కనిపిస్తాడు. ఎన్నో కళలు అంటే చంద్రుని యొక్క కాంతిని వర్ణించడం జరుగుతుంది. ఆ కళారూపంగా వర్ణించడం జరుగుతుంది. అంటే చంద్రుడు అటువంటి దేదీప్యమానంగా ప్రకాశించే చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు కొంతకాలము అనూహ్యంగా ఈ కేతుగ్రస్తుడు కావడము, అంటే ఆ 3 గంటల సమయము గ్రహణం జరుగుతున్నంత సమయము అంటే మానసిక పరిస్థితి, అంటే చంద్రుడు ఏ విధంగా అయితే మనకు కనిపించకుండా పోతాడో, చంద్రుడు ఈ కేతు గ్రహం యొక్క మాయాశక్తికి లోను కావడం ద్వారా చంద్రగ్రహ కారకత్వాలు కొంతవరకు ఇబ్బంది పడతాయి. అంటే కారకత్వాలు పని చేయకపోవచ్చు, ఆ కాస్మిక్ ఎనర్జీలో ఇవి లోపిస్తాయి. చంద్రగ్రహానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అంటే మెంటల్ డెవలప్మెంట్, గర్భంలో ఉన్న శిశువు యొక్క మెంటల్ డెవలప్మెంట్, మానసిక పరిణితి చెందడము, ఇవి కొంతకాలం పాటు లిప్తకాలం ఆ 2-3 గంటల సేపు దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. కాబట్టి అందుకనే గర్భిణీ స్త్రీలకు బయట వాతావరణంలో ఉండకుండా ఏదైనా ఇంటి పట్టునే ఉండడము క్షేమదాయకంగా ఉంటుందని సూచించడం జరుగుతుంది. ఇది ముఖ్యమైన సూచన. తర్వాత ఈ విధంగా సూర్యగ్రహణం కూడా అదేవిధంగా కొన్ని కారకత్వాలు లోపించడం జరుగుతుంది. ఆ సూర్యగ్రహణం జరుగుతున్న సందర్భంలో కూడా ఈ గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారు బయట వాతావరణంలో సంచరించడం ద్వారా చాలా అంటే గ్రహం యొక్క కారకత్వాలు నెగిటివ్ ఎనర్జీ పనిచేసి ఆ గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని, అందుచేతే ఈ గ్రహణము చంద్రగ్రహణం సూర్యగ్రహణం జరిగినప్పుడు గర్భిణీ స్త్రీలకు, నెక్స్ట్ అనారోగ్యంతో ఉన్న చిన్నపిల్లలు కూడా చంద్రుడు బాల్యాన్ని కూడా తెలియజేశాడు. అంటే బాల్య అవస్థలో 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు చంద్రుడు కారకత్వం వహిస్తాడు బాల్యము మనిషి యొక్క జీవితంలో. సో ఆ బాల్యంలో ఉన్న ఆ బాల్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎదుగుదలకు సంబంధించిన విషయాలు, మానసిక ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కొన్ని లోపాలు కలిగే అవకాశం ఉంటుంది. అందుకని ఈ గ్రహణ సమయంలో ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ అంటారు, అంటే నియమ నిబంధనలు గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు నిబంధనలు పాటించమని చెబుతూ ఉంటారు. ఇది ముఖ్యమైన సూచన. తర్వాత ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణము ఏ విధంగా అంటే వారి వ్యక్తిగత జాతక చక్రంలో కేతు గ్రహము చంద్రగ్రహంతో కలిసి ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఉదాహరణకు వృశ్చిక రాశి అనుకుంటే, ఏదైనా వ్యక్తి యొక్క జన్మరాశి వృశ్చిక రాశి అనుకుంటే, వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తి అదే రాశిలో కేతు కూడా చంద్రుడితో పాటు కలిసి ఉంటే సప్తమ స్థానంలో రాహు ఉంటాడు, అంటే వృషభ రాశిలో రాహు ఉండడం జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో ఈ కేతు గ్రహము వృశ్చిక రాశిలో చంద్రుడు బలహీనంగా ఉంటాడు, నీచస్థితి అంటారు, నీచ స్థితిలో ఉంటాడు. చంద్రుని యొక్క కారకత్వాలు చాలా వీక్గా ఉంటాయి. మాతృకారకుడు, మనస్కారకుడు, ఇవన్నీ బుద్ధి ఆలోచనలకు సంబంధించిన విషయాలు, మనో వికాసము, మైండ్ డెవలప్మెంటు, ఇవన్నీ చంద్రుని ఆధీనంలో ఉంటాయి. వీటికి సంబంధించిన విషయాలు క్యారెక్టరిస్టిక్స్ దెబ్బతింటాయి అని చెప్పి, అందుకని జాతక చక్రంలో ఎవరికైతే చంద్రకేతువులు కలిసి ఉంటారో చంద్రుడు బలహీనంగా ఉంటూ, ఒకవేళ శత్రుక్షేత్రంలో ఉన్న కూడా మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, ఈ విధంగా తర్వాత వృశ్చిక రాశిలో కూడా చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు. ఇటువంటి రాశుల్లో మకర కుంభ రాశుల్లో కూడా ఉన్నప్పుడు చంద్రుడు కేతుగ్రస్తుడైతే, అంటే కేతుతో కలిసి ఉంటే జన్మజాతకంలో ఇటువంటి గ్రహణాలు జరిగే సందర్భంలోనూ, లేదా కేతు చంద్ర దశాంతర దశలు నడిచినప్పుడు కూడా ఇటువంటి గ్రహణాలు ఏర్పడే సమయంలో కొద్దిగా దుష్ప్రభావాలు లోను కావాల్సి వస్తుంది. ఆరోగ్య విషయం అంటే ఒకవేళ 6వ స్థానంలో కలిసి ఉంటే ఆరోగ్య విషయాలకు సంబంధించిన దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చంద్రకేతువులు 6వ స్థానంలో జన్మలగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి కానీ ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. అదేవిధంగా 8వ స్థానంలో ఉంటే ఏదైనా ఆకస్మిక ప్రమాదాలు కానీ, ఊహించని విధంగా ధన నష్టం కానీ, ఏదైనా కష్ట నష్టాలు గురి కావడం జరుగుతుంది. ఏదైనా కేతుగ్రహం అంటే
ఆ, ఏదైనా గాయాలు కావడము, యాక్సిడెంట్ గురి కావడము, లేకైనా ఏదైనా పశుపక్షాదుల చేత ఇతర జంతుజాలత దాడి చేయబడము. నేను ఒకటి రెండు విషయాలు గ్రహణ సమయంలో కొన్ని అనుభవంలో ఉన్నాయి. మా బంధుమిత్రులకు సంబంధించిన విషయాలు. బంధుమిత్రులకు ఈ విధంగా జరిగింది. గ్రహణం రోజు వారి దశాంతర దశలు సరిగా లేకపోవచ్చు. కేతు రాహు దశలు ఏదో జరుగుతున్నాయి. వారు ఏదో ఒక పని మీద ఎక్కడికో వెళుతున్న సందర్భంలో వాహనంలో 2-3 ఒక ఆవుల గుంపు, పశువులు ఆవుల గుంపు ఏదో వచ్చి సడన్గా వాటికవి ఏదో కుమ్ములాడుకుంటూ వచ్చి ఈ వ్యక్తి మీద పడడం జరిగింది. ఆ వాహనాన్ని గుద్దుకోవడం ద్వారా ఆ వాహనం చెల్లాచెదరుగా పడి అతనితో పాటు అతను మిత్రుడు కూడా ఆ వాహనంలో వెళ్తున్నాడు. అతనికి చాలా తీవ్రమైన గాయాలయ్యి తలకు హెడ్ ఇంజరీస్ అయ్యి కోమాలోకి వెళ్ళే స్టేజ్ మీద కోమాలోకి వెళుతూ ఏదో కొంత అదృష్టం నుంచి చాలా ఇబ్బందులు పడి 2-3 మాసాలు హాస్పిటల్లో ఉంటూ తర్వాత బయటపడడం జరిగింది. ఏదో పూర్వపుణ్యం కారణం చేత ఈ విధంగా జరిగింది. కానీ ఈ విధమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆకస్మిక ప్రమాదాలు అది ఏ విధంగా అయినా ఉండొచ్చు. కాబట్టి కొద్దిగా కేతు చంద్ర దశాంతర దశలు జరుగుతున్న వారు కానీ వారి వారి జాతకంలో చంద్రకేతువులు కలిసి ఉన్నప్పుడు కానీ వారి దశాంతర దశలు నడుస్తూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా కేతు జపం చేయడం కానీ ఈ గ్రహణం జరిగే సందర్భంలో ఆ గ్రహణం ప్రారంభం నుంచి గ్రహణ అంత్యకాలము గ్రహణం ముగిసే వరకు కేతు గ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణం కానీ చంద్రగ్రహానికి సంబంధించిన మంత్ర పారాయణం శ్లోకం ఏదైనా ధ్యానం చేయడం కానీ వినడం ద్వారా కానీ అనేక రెట్లు దాని పఠించిన పుణ్య ఫలితము కలుగుతుంది. ఏదైనా ఒక శ్లోకం మనం చదివితే దానికి సంబంధించిన మల్టిపుల్ టైమ్స్ అంటారంటే చాలా ఎక్కువ సార్లు ఆ శ్లోకం ఆ చాంటింగ్ ఆఫ్ మంత్రాస్, చాంటింగ్ అంటే ఉచ్చరించేది అంటే మనం చెప్పడం, మంత్రాలు చదవడం, దానికి సంబంధించిన ఎన్నో రెట్లు ఆ మంత్ర ఉపాసన చేసిన ఫలితం కానీ ఏదైనా అనుష్ఠానం చేసి ఉంటే దైవోపాసన ఏదైనా చేసినా ఆ గ్రహణ సమయంలో ఎన్నో రెట్లు దాన్ని చదివినంత పుణ్యఫలము కలుగుతుంది. సో ఈ విధంగా చేసినప్పుడు ఆ కేతు గ్రహం యొక్క ఇచ్చే దుష్ప్రభావాలు చంద్రుడు కేతుగ్రస్తుడు కావడం ద్వారా ఉన్న మానసిక రుగ్మతలు అంటే మానసికమైన ఏదైనా ఒత్తిడి కానీ ఇటువంటి విషయాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయము. తర్వాత ఈ కొన్ని అంటే ఆ నక్షత్రం ఇప్పుడు పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం సంభవించింది. పుబ్బా నక్షత్ర అంటే పుబ్బా నక్షత్రంలో పుట్టిన వారు సింహరాశికి చెందిన వారు కొంతవరకు అప్రమత్తంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే అదే రాశిలోనే గ్రహణం జరుగుతూ ఉంది. ఆ కారణం చేత ఏదైనా తెలియని ఇబ్బందులకు వారు లోను కావడం జరుగుతుంది. ఏదైనా ఉద్యోగాల పరంగా అధికారులకు సంబంధించిన విషయాలు వారు ఏదైనా ఉద్యోగస్తులైతే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు వారి బాస్ అంటారంటే వారికన్నా పై స్థాయిలో ఉన్న అధికారుల నుంచి కూడా ఈ గ్రహణం జరిగిన సమయం నుంచి కొంతకాలం ఒక 40-45 రోజుల వరకు 2 మాసాల వరకు దాని ఫలితాలు ఉంటాయి. ఫలితాలు ఉంటాయి. ఏదైనా అవమానించబడము, ఏదైనా సర్వీసుకు సంబంధించిన విషయాల్లో వారు ఏదైనా ఉద్యోగస్తులైతే వారి యొక్క ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కానీ వారు ఒకవేళ వారికి సహేతంగా అనిపించకపోయినా ఏదో విధంగా ఇబ్బందులు వారి యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఎందుకంటే సింహరాశి అధికారము, ఉద్యోగము అంటే సూర్యుడు అధిపతి, ప్రభుత్వ కారకుడు సూర్యుడు. కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన విషయాల ద్వారా ఏదైనా ఇబ్బందులు పడాల్సి రావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇంకేదైనా ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ అంటే ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ పుబ్బా నక్షత్రము సింహరాశిలో జన్మించిన వారు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వారి జన్మజాతకంలో సూర్యుడు మేషరాశిలో కానీ ఏదైనా మిత్రక్షేత్రంలో మీనరాశిలో ధనుసు రాశిలో కానీ సూర్యుడు స్థితి పొంది ఉంటే పెద్దగా సమస్యాత్మకంగా ఉండకపోవచ్చు. కానీ సూర్యుడు కూడా బలహీనంగా ఉంటే ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ గ్రహణ సమయంలో. ఇది ఒక చెప్పదగిన సూచన. దాంతోపాటు ఇప్పుడు గ్రహణకాలం నడుస్తూ ఉంది.
దాదాపుగా గ్రహణ కాలము 45 నిమిషాలు కావస్తుంది గ్రహణం ప్రారంభమయ్యి. కొంతవరకు నేను పురుష సూక్తము నేను వినిపిస్తాను. అది మీరు వినడం ద్వారా కూడా చాలా వరకు మీకు పుణ్య ఫలితము లభించే అవకాశం ఉంటుంది. యథావిధిగా నా వంతు సేవ నేను చేయదలుచుకున్నాను. ఆ విధంగా మంత్రపుష్పము అని ఇది మహావిష్ణువుకు సంబంధించిన డిస్క్రిప్షన్, అంటే మహావిష్ణువుకు సంబంధించిన స్తోత్రాలు. ఇది చాలా ప్రాశస్త్యం కలిగి ఉంటాయి. దీన్ని వినడం ద్వారా కూడా ఎంతో కొంత, అంటే చాలా ఎక్కువ సార్లు మీరు వింటే ఏ విధంగా పుణ్యఫలితం కలుగుతుందో అటువంటి సత్ఫలితాలు కలుగుతాయని ఆశిస్తూ ఈ మంత్రపుష్పం నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాత జ్ఞానం నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రీయతేపి వా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రే ఏంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావితస్యాంతి నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం హతో సంతతకం శిలాభిస్థూలం భత్యాకోశసన్నిభం తస్యాంతే సుసురగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చ విశ్వతోముఖః శోగ్రభుగ్వి భజంతిష్టన్నాహారమజరః కవిః తిర్యగూర్ధ్వమజస్తాయి రస్మయస్య ససంతత సంతాపయతి సందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోధ్వా వ్యవస్థితః నీలతో యదమద్భ్యశ్చాద్విద్యుల్లేకే భుభాస్కర నీవారసూకవత్తన్వీ పీతాభాస్వస్తనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ శశివసః రిషేంద్రసోగ్నిసోక్షరః పరమస్వరాట్ ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తద్వాయుః ఓం ఓం తదాత్మా ఓం తద్ధృత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃసద్యభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమిందస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరసాం బ్రహ్మపూర్భవసువరో రాజాదిరాజాయ ప్రత్యక్ష సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇది మహావిష్ణువు సంబంధించిన మంత్రపుష్పము. ఈ విధంగా మీకు నచ్చిన ఏదైనా ఇతర స్తోత్రాలు కానీ మంత్ర పారాయణం కానీ వినడం కానీ చేసినా కూడా ఇప్పుడు జరుగుతున్న గ్రహణ సమయంలో ఎంతో పుణ్యము సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. దీంతో పాటు మంత్రపుష్పము తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ తత్సమిందతే విష్ణోర్యత్పరమం పదం రాజాదిరాజాయ ప్రతహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ విధంగా ఇష్టదేవత ప్రార్థన కానీ ఏదైనా స్తోత్రాలు పారాయణం చేయడం ద్వారా
గ్రహణ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ మరిన్ని ముఖ్యమైన విషయాలు మరో వీడియోలో చర్చిద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.